RTI Live News. Ask for right. పార్వతీపురం అన్యం జిల్లా జియమ్మ వలస మండలం వెంకటరాజపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రధాన ఉపాధ్యాయుడు గిరి జాతీయ జెండాను ఆవిష్కరించి స్కూల్ చైర్మన్, అధ్యాపక బృందం, విద్యార్థులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులతో కలిసి జాతీయ పతాకానికి వందనం చేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడి స్వాతంత్ర సమరయోధులపై ప్రసంగాలు చేశారు. ఉపాధ్యాయులు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వీరుల త్యాగాలను గుర్తు చేశారు. అర్థమవుతుందా? వాళ్ళు మితవాదులు అంటారు, అతివాదులు అంటారు, గాంధీ యుగం. ఎట్ లాస్ట్ చివరికి గాంధీ గారి పర్యవేక్షణలోనే మనం చివరగా 1947వ సంవత్సరం ఆగస్టు 14 అర్ధరాత్రి మన స్వాతంత్రం వచ్చింది. ఆ గొప్ప వీరుల్ని మనం గుర్తించుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఏం చేస్తాము? ఆగస్టు 15న వాళ్ళని స్మరించుకోవడం కోసం జెండాని పోస్టింగ్ చేస్తాం, ఎగరవేస్తాం. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటాం. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు వచ్చింది. ఆ గొప్ప వ్యక్తులు మనం గుర్తు చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండాను ఎగరవేసి వాళ్ళు స్మరించుకుంటాం. అర్థమవుతుందా? అంటే ఈ ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మారదు, ఆగస్ట్ 15నే వస్తుంది. అర్థమైందా? మన సంవత్సరం ఎన్ని రోజులు జెండా ఎగరవేస్తాం? ఒక 2 టైమ్స్ జెండా ఎగరవేస్తాం. ఒకసారి రిపబ్లిక్ డే రోజు, ఒకసారి Good morning everyone. My name is Kamal Reddy. I am studying 2nd class. Today we are celebrating 79th Independence Day. It is a day of joy and pride for all Indians. I am proud to be an Indian. Good morning everyone. My name is Akira. I am studying 1st class. Today is 15 August. We are celebrating Independence Day. Jai Hind. Thank you everyone.